ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి నియోజకవర్గంలో లోక కళ్యాణార్థ శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వడ్లపూడి ప్రాంతంలో ఉన్నాము. 10 రోజుల పాటు విశిష్టమైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ పంచమి కావడంతో ఈ రోజు అమ్మవారికి ఏదైతే భూమిలోంచి వచ్చినది ఉంటుందో భూమిలోంచి వచ్చిన కంద దుంపతో ప్రత్యేక దీపం అలంకరణ ఇక్కడ చేయబడతారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అమ్మవారికి పూజల్లో ప్రత్యేకంగా చూసుకున్నట్టు హారతిస్తున్న సమయం మనకు కనిపిస్తుంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు ఏదైతే పూజా సామాగ్రి మనం ఉన్నట్టయితే పూజా సామాగ్రిలోని అటు కొబ్బరికాయలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కందదుంపుతున్న దీపం ఏర్పాటు చేయడంతో పాటు కలశాన్ని కూడా పక్కనే ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కూడా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రతి విశిష్టతగా కూడా పూజలు నిర్వహిస్తున్న ఆ పరిస్థితులన్నీ మనకు కనిపిస్తుంది. పూర్తిగా చూసుకోవచ్చు కుటుంబ సమేతంగా వచ్చి మహిళలందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేస్తారు. శ్రీ వారాహి అమ్మవారికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా ఆలయాలకు వెళ్ళి దూర ప్రాంతంలో కాశీ లాంటి ప్రాంతంలో వారాహి అమ్మవారి ఆలయం ఉండేది. అమ్మవారిని దర్శించుకోవాలి అంటే కాశీ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళి అమ్మవారిని అందరూ కూడా పూజించుకునే పరిస్థితుంది. కానీ ఇక్కడ మనం వడ్లపూడి ప్రాంతంలో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా 10 రోజుల పాటు వారాహి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి భక్తులకు చేరువుగా ఉన్నట్టు కూడా అమ్మవారికి కూడా పూజలు చేస్తున్న ఆ పరిస్థితి మనకి కనిపిస్తుంది. పూజలు కూడా మనకి చూసుకోవచ్చు. అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా కూడా కలశాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ హోమగుండాన్ని కూడా నిర్వహించే ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించి ప్రత్యేక హోమగుండంలో కూడా పూజలు చేస్తున్న ఆ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా చూసుకోవచ్చు. కలశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కలశాన్ని కూడా అమ్మవారికి ఏవైతే ఉంటుందో 9 రకాలు కూడా కలశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన కిరీటాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనం పూర్తిగా చూసుకోవచ్చు. ఇటు 3 అటు 3 కూడా ఇక్కడ కలశాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. పూర్తిగా కూడా మన అమ్మవారిని కూడా చూసి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే పంచమికి సంబంధించిన ప్రత్యేకంగా కూడా ఈ రోజు భక్తి కూర్చున్నట్టయితే ఈ రోజు పూజల్లోని ప్రత్యేకంగా ఏదైతే భక్తులు అమ్మవారికి పూజిస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏదైనా జరగవలసిన ఉన్నా సరే ప్రత్యేకంగా పూజలు వారి కోరికలన్నీ తీరుతాయంటూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే ఈ ఏర్పాటు చేశారో శర్మ గారు తెలిపిన ప్రత్యేకంగా ఉంది. ఒక్క గాజువాక ప్రాంతమే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా మహిళా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ అమ్మవారికి పూజించుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తుంది. అమ్మవారి గురించి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే అమ్మవారి విశిష్టత మనం తెలుసుకోవాలంటే ఆషాఢ మాసంలో వేద మాసాన్ని కూడా అంటారు. అలాంటి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది. శ్రీ విద్య సంప్రదాయంలో మనకి 4 రకాల నవరాత్రులు కూడా ఉన్నాయి. వాటిలో ఆషాఢ శుద్ధి పాడ్యము నుండి నవమి వరకు 9 రాత్రులు కూడా వారాహి నవరాత్రులు అని అంటారని చెప్పేసి పురాణాలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ అమావాస్య సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు సైనికులు వ్యవహరిస్తూ సైన్యం నియంత్రించినందుకు లలితాదేవి యొక్క విల్లు మరియు బాణం నుంచి 5 విధాల శక్తులు ఉన్నాయని కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి. ఈ శక్తులు అన్ని కలిపి వారాహి అమ్మవారిగా రూపం దాల్చిందని ఈ వారాహి దేవి యొక్క రూపం వారాహి ముఖంలో అష్ట బాహుబలాలతో అపారమైన శక్తి నుండి ఉంటుందని అమ్మవారి కుడి చేతి వరముద్ర అన్ని కోరికలు కూడా తీరుస్తుందని అమ్మవారి ఎడమ చేతి అభయముద్ర అని భయాల నుంచి తొలగించి రక్షణ కల్పించడానికి కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎంతో ఒక పక్కనే వర్షం పడుతున్నా సరే భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో కూడా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న ఆ పరిస్థితి మనకు అనిపిస్తుంది. చూసుకోవచ్చు ఒక పక్కనే భారీ వర్షం పడుతున్నప్పటికీ కూడా మహిళలందరూ చాలా భక్తితో ఇక్కడ అమ్మవారిని పూజిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. సుమారు చూసుకోవచ్చు 200 దగ్గర నుంచి 300 వరకు కూడా మహిళా భక్తులందరూ కూడా ఈ రోజు వారాహి అమ్మగారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ పరుస్తున్నారు. ఇంకొక 5వ తారీఖు కూడా ప్రత్యేక పూజలన్నీ ఇక్కడ నిర్వహిస్తారని చెప్పి నిర్వాహకులు చెప్తున్న ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శ్రీమాత్రే నమః. లోక కళ్యాణార్థం సంకల్పిత శ్రీ వారాహి నవరాత్రి పూజా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆషాఢ శుద్ధ పంచమి సందర్భంగా మన యొక్క వారాహి నవరాత్రి మహోత్సవాల ప్రాంగణంలో సామూహిక కంద దీపారాధన పూర్వక సామూహిక వారాహి పూజా మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దీపారాధన పూర్వక కంద దీపారాధన పూర్వక వారాహి పూజ మహోత్సవాల్లో విశేషంగా మహిళలందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క
కంద దీపారాధన వారాహి పూజా మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం కారణం ఏమిటి అంటే ఈ యొక్క కంద అంటే వారాహి అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ యొక్క కందలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఎటువంటి భూ సమస్యలు ఉన్నా లేదా సొంత ఇంటి కొనుక్కోవాలనే కళ ఉన్నా ఇవన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి భక్తులు ఏమైనా మంది ఈ యొక్క వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాళ్ళకున్న సమస్యలు తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రవచనం.